సో మైక్రో ఫైనాన్స్ స్కామ్ కు సంబంధించి మొన్న నుంచి అంటే ఈ ఇష్యూని టేకప్ చేసిన గిరిజన బిడ్డ సంపత్ నాయక్ మనతో ఉన్నాడు. అన్న మొన్న నుంచి మీ పైన నెగిటివ్ గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఏ బాధితులేరి పెయిడ్ బ్యాచ్ అని అంటున్నారు మిమ్మల్ని. సో ఏంటి దీనికి సమాధానం ఏం చెప్తారు? సిగ్గుపడాలి, సిగ్గుండాలి. బాధితులు ఎక్కడెక్కడ అన్నారు. వీళ్ళు బాధితులు కదా, బాధితుడు నీకు ఎక్కడెక్కడైతే ఇంకో ఇతను రమావత ఇది ఎన్ని ఇచ్చిండ్రు మీరు ఒకసారి చెప్పండి. నాది 45 లక్షలు అన్న రమావత్ రమేష్ పలుకుతుండ మాది రమావత్ రమేష్. మేము మధు చూసి అంటే మధు మంగ్లీ మళ్ళీ వాళ్ళ తమ్ముడు శివ చవాన్ చూసి మేము డబ్బులు ఇచ్చినాం. అంటే మధుకు మేము ఎట్లా నమ్మినామంటే ఈయనతో మంగ్లీతో టచ్ ఉంది, అంటే వాళ్ళ తమ్ముడితో టచ్ ఉంది, అంటే వాళ్ళ చెల్లెతో టచ్ ఉంది కాబట్టి అంటే వాళ్ళు కూడా పైసలోడు ఈయన కూడా పైసలోడు, అంటే మా పైసలు ఎక్కడ రూపాయి పోదని మెయిన్ మేము మంగళం చూసి మేము డబ్బులు ఇచ్చినామన్న. మెయిన్ మంగళం చూసి అంటే ఇంత పెద్ద హోదాతో ఉన్నాడు కాబట్టి మేము ఇచ్చినాం. కానీ ఇదంతా ఫ్రాడ్. అంటే మేము రూపాయి ఇవ్వకపోదు, మేము మాకి అంటే ఇష్టం కష్టం మాకు ఇప్పుడు ఇది మాకు రాకపోయేదన్నా ఈ బాధ మాది. ఇప్పటిదాకా బేసికల్గా ఇన్ని రోజులు మీరు అడిగిండ్రు కదా, చిల్లరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా నేను, వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడడం కూడా అట్లా బాధితులతో తీసుకొని పెట్టుకున్నారు. బాధితులను పెట్టించినాం, దాని తర్వాత ప్రామిసరీ నోట్లు చూపించినాం. నేను ప్రధానమైన పక్క ఆధారాలే కదా ఇవన్నీ. సమయం ఇవ్వండి, కొన్ని రోజులు ఓపిక పడుతున్నాం మేము, ఇంకా ఓపిక పట్టేది లేదు. మధ్యలోనే ఇగో ఇతను మా అన్న, ఇతను ఏజెంట్ రాములు అనే వ్యక్తి, బాబు ఇతను నిక్ నేమ్ బాబు అన్న. ఇప్పుడు సంపద అన్న ఇదిగోండి, రమావత్ మధుది చెక్ ఇది. ఈ పిల్లలకు వీళ్ళు ఇచ్చిన ప్రామిసరీ నోట్లు. నేను నిజం వైపు మాట్లాడనరా అని కేవలం ఏదో పాటలు పాడుతుంది పేరునని. అవును, పాటలు పాడటం మేము ఒక్కటమే ఉన్నదా? పోనీ మోసం అంటే కేమ్ పైన ఆయన పైన ఎందుకు రావాలి ఆరోపణలు? ఇలా మోసపోతుంది మొత్తం. అదే అన్న, ఇప్పుడు ఇక్కడ ఉన్న బాధితులు అందరితో మాట్లాడినా కూడా వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, అసలు మేము డైరెక్ట్ మంగ్లీకి ఎవరం డబ్బులు ఇవ్వలేదు, మేము రమావత్ మధుకి ఇచ్చినాం, అదర్ భరత్ చౌహాన్కి ఇచ్చినాం, వాళ్ళకి ఇచ్చినాం, శైలజ చౌహాన్కి ఇచ్చినాం అంటున్నారు. కానీ మంగ్లీ డైరెక్ట్ గా ఎవరు ఇవ్వండి, మంగ్లీ మీద మీరు డైరెక్ట్ ఆరోపణలు ఎట్లా మోపుతారు? మంగ్లీ ఏమన్నది? మధుకు నాకు సంబంధం లేదన్నది. మంగ్లీ ఏమన్నది? మధు ఎవడో నాకు తెలియదు అన్నది. మంగ్లీ ఏమన్నది? మధుగోడు నాకు అసలు కలలో కూడా కనబడలే అన్నది. మరి ఇక్కడ వాని ఇంటికి పోయింది ఎవరు? కాదు, అంటే ఇప్పుడు ఫ్యాన్స్ పోయి ఇప్పుడు కొత్తగా నేను ఫ్యాన్ ని నేను సెలబ్రిటీ అంటున్నాను. అంటే ఇప్పుడు సెలబ్రిటీ దగ్గర ఫ్యాన్ వస్తాడా, ఫ్యాన్స్ దగ్గర సెలబ్రిటీ పోతాడా? ఇది ఎక్కడిది? ఓకే, పోయింది, అన్నం తిన్నది అనుకో. ఒక్కొక్క నుంచి ఆగు తమ్ముడు. అసలు ఏంది మంగళిగాంత మధుకాంతం సంబంధమే లేదని. మరి ఈడెవడు? శివ చౌహాన్ కాదా? శివ చౌహాన్, మధు, ఈయన అమీర్ పటేల్, భరత్ చౌహాన్. ఇన్ని రోజులు ఎవిడెన్స్ అన్నారు. ఎవిడెన్స్ మొత్తం తీసుకొచ్చినాం. నీకు ఇంతకు ముందు ఆ ప్రామిసరీ నోటు చూపించినాం, దాని తర్వాత ఇవి చూపించినాం, బాధితులను చూపించుకొచ్చినాం, బాధితుల ప్రామిసరీ నోటు చూపించినాం. బాధితుల వల్ల ఎవరెవరైతే చనిపోయినరో ఇప్పుడు ఇంకో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. ఇది ఎఫ్ఐఆర్ అయింది. ఇది ఒక 50 కోట్లది ఎఫ్ఐఆర్. ఇది ఎక్కడైంది? ఇది కొండమల్లపల్లి దగ్గర సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర. ఇక్కడ కూడా ఎఫ్ఐఆర్ అయింది. నేను ప్రధానంగా ఒకటే చెప్తున్నాను, మధుకు మంగ్లీ తెలియదు అన్నది. ఫోటోలు బయటపడ్డాయి, నిజం ఒప్పుకో. శివ దగ్గరకి వెళ్ళి డబ్బులు ఇచ్చింది ఆ రవి అనే వ్యక్తి, రమేష్ అనే వ్యక్తి, ఆ రమేష్ అనే వ్యక్తి. ఆయనను కూడా బయట పెట్టినాము, డబ్బులు ఇచ్చిన బాధితులను బయట పెట్టినాము. మధు తెలవడం నీ ఫోటోలు బయటకు వచ్చినాయి, నీ వీడియోలు బయటకు వచ్చినాయి. మధుకు వాళ్ళ మంగ్లీ వాళ్ళ చెల్లెలు ఇస్తున్నామని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు. ఫోటోలు వీడియోలు పక్కన పెడితే ఎక్కడైనా మంగ్లీ చేతిలో డబ్బులు పెట్టారా? మంగ్లీ పేరు చెప్పుకొనే మేము డబ్బులు ఇచ్చినామని పదే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా. శివన్ కూడా కలిసినామని. ఇప్పుడు ఈ వ్యక్తి పేరు మీరు చెప్పండి, మీరు శివన్ ఎక్కడ కలిసిన ఒక మాట చెప్పండి. మేము శివని మన కొండమల్లపల్లి జిఎన్ఐ ఆఫీస్ లో కలిసినాం. ఆ రోజు ప్రెస్ మీట్ లో ఏం చెప్పింది? శివ వీడు మా తమ్ముడు చూసిరా అడిగింది కదా. ఒక్క నిమిషం చెప్తా. ఈ ముఖం ఆ ముఖమేనా అండి? డబ్బులు ఎంచుకున్నామండి.
ఈ ముఖం ఆ ముఖమేనా, ఆడు దొంగగా అంతే మాకు సంబంధం ఏంది అన్నది. మరి ఈడేవాడు, ఈ శివగాడేవాడు? కర్ణాటకలో పోయి మంత్రి మనవాడి దగ్గరికి వెళ్ళి డబ్బులు డిఫెండర్ కార్లు తీసుకొచ్చింది వాస్తవమా కాదా? ఆడియో మొత్తం బయట పెట్టిన కదా, మినిస్టర్ వాళ్ళ మనవాడిది, బాధితులు ముందు పెట్టిన కదా, మంగ్లీ తెలియదన్నది, ఫోటోలు బయట పెట్టినాము, వీడియోలు బయట పెట్టినాము, మళ్ళా విక్టిమ్ కార్డు వాడుతున్నావు. తల్లి నీకు దండం పెడతాను, నీ కాలు ముక్త అందరితో ఫోన్లు చెప్పి చంపుతాను. అరే మోసపోయింది మొత్తం లంబాడి బిడ్డలేరా నాయన, మీకు దండం పెడతా. సరే ఇదంతా పక్కన పెడితే సంపత్ నాయక్ కావాలనే మంగ్లీని టార్గెట్ చేసిండు. అటు వైసీపీ ఇటు జనసేన అనే ఒక కోణం తీసుకొస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? తమ్ముడు నేను గత 10 రోజుల నుంచి కొట్లాడుతున్నా. నేను ఎప్పుడైనా జనసేన జెండా ఈ ఇష్యూలో ఎప్పుడైనా తీసుకొచ్చినా, ఇది కులం పంచాయతీ, కులం లెక్క ఉంది కాబట్టి నువ్వు ఎదగడానికి కులం పేరు చెప్పుకుంటావు, నువ్వు ఎదగడానికి బంజారా డ్రెస్ వేసుకుంటావు, నువ్వు ఎదిగిన తర్వాత రక్త మాంసపు చుక్కలతోని చెమట చుక్కలతోని కమాయించిన డబ్బులు వీలే గుంజుకుంటావు. ఇప్పుడు నువ్వు దీంట్లోకి వెళ్ళి మధుగాడు నాకు తెలియదు అనుకుంటా నాటకం ఆడి ఈ విషయంలోకి వెళ్ళి కూడా బయటపడ్డానికి కూడా కులమే వాడుతున్నావు. ఇంత దరిద్రం ఇంకా ఏమున్నది? ఇప్పుడేమో పార్టీలను తీసుకొని వస్తాం. నిజంగా నేను గిట్ట పార్టీ కండవ వేసుకొని జనసేన జెండా కండవ వేసుకొని గిట్ట చేసింది అనుకో, అది వేరే లెక్క ఉంటది. నీకు ఎక్కడ ఛాయిస్ రాదు, నీకు ఏ బెదిరిస్తున్నారా? లేదు, నిజాలు చెప్తున్నా. దీన్ని బెదిరించడం అనుకో. ఇప్పుడు ఈ బాధితులే ప్రొడ్యూసర్ ఇంటి దగ్గర పోయి కూర్చుంటాం అంటున్నారు. ఇప్పుడు సినిమాలు చూసేది ఎవరు? ఈ పేద బిడ్డలే, ఆటో డ్రైవర్లు, రైతులు, వీళ్ళే చూస్తున్నారు. డబ్బులు ఎవరికి పోయినాయి? ఈ పేద బిడ్డలే. రేపు ఏమంటున్నారంటే ఫోటోలు వచ్చినాయి. విచారణ జరుగుతుంది కదా అన్న, విచారణ జరుగుతుండగానే మీరు పోయి ఫిలిం ఛాంబర్ పోయి కంప్లైంట్ ఇవ్వడం, కావాలనే పోయి ఆమెను ఇబ్బంది పెట్టడం, ఇది దాని కిందకి రాదా? అంటే హేమ గారి పైన గతంలో హేమ గారి పైన ఏం చేసిండ్రు? బెంగళూరులో దొరికినందుకు తనని పక్కన పెట్టలేదా? విచారణ జరుపుకుంటా అన్నప్పుడు ఆమెనే కదా, ఆమెను పక్కన పెట్టిండ్రు. ఈమె పైన విచారణ కాదు, కేసు కూడా అయింది కదా. అసలు మధు తెలియదు అన్నావు, కేసు కాలేదన్నావు. పంజాగుట్టలో నీకు కేసు అవుతుంది, మధుగాడు తెలిసిన వీడియోలు వస్తాయి, అన్ని వస్తాయి. కర్ణాటక ఆడియో కూడా బయటకు వచ్చింది. పంజాగుట్టలో కేసు అయింది, ఈమె A5 గా ఉంది. A1 మధు అరెస్ట్ అయ్యిండు, A2, A3, A4 మరి వాళ్ళ గురించి మాట్లాడాలి కానీ మీరు ప్రత్యేకంగా మంగ్లీ ఎందుకు మంగ్లీ గారి పేరు చెప్పాను అంటున్నారు కదా. ఇగో ఇక్కడ బాధితులు ఉన్నారు కదా, మంగ్లీ గారు మాకు పేరు చెప్పిండ్రు. నేను చెప్పడం కాదు. ఇగో ఇక్కడ బాధితులు ఉన్నారు కదా, వీళ్ళని అడగండి. వీళ్ళే ఇంతకు ముందు చెప్పిండు కదా, మంగ్లీని చూపించిండు, మంగ్లీ గారి చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటున్నాడు. ఇగో ఇక్కడ శివ కూడా వచ్చిండు, శివను కూడా కలిసిన వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. వాని ఇంటికి ఇప్పుడు ఎవడెవడైతే ఈ పేడు బ్యాచ్ ఒకటి ఉంటుందో వీళ్ళ ఊర్లోకి పోతే గుదుపలతో అంతమంటున్నారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ లెజెండ్ టీవీ నుంచి ఒక ఛాలెంజ్ చేస్తున్నా, వీళ్ళు మాట్లాడేటోళ్ళు మొత్తం వీళ్ళ తండాలకు తీసుకుపోతారా? ఆ ధైర్యం ఉందా అని అడుగుతున్నా. భలే మంచిగా వచ్చింది, మీరు బయటికి రండి, బాధితుల పక్షాన్ని నిలబడండి అయ్యా, న్యాయం చేయండి. బాధితుల పక్షాన్ని ఉన్నామంటున్నారు కదా, ఏడ ఉన్నారు చెప్పు ఏడ ఉన్నారు? ఎవరైతే ముందుకు వచ్చి మేము మీ తరఫున కొట్లాడుతామన్నారో వాళ్ళనే నొక్కేస్తున్నారు. మేము బాధితుల పక్షాన్ని ఉన్నాం, మేము ఖచ్చితంగా ఆమె చర్యలు తీసుకుంటామని అంటున్నారు. మంగ్లీ తప్పు చేస్తాం, మేము ఉన్నాం, మేము చెప్పినాం, మా ఊరికి తీసుకొచ్చారు, మాకు తెలుసు కానీ వాళ్ళకేం తెలుసు? మోతీలాల్ అని చెప్పేసి మోతీలాల్కి ఏం తెలుసు? మా ఊరు మాకు తెలుసు, మేము ఇచ్చింది మేము. వాళ్ళ ఊరు దగ్గరే, మా ఊరికి వచ్చినా మేము చూసినాం, వాళ్ళకేం తెలుసు? వాళ్ళు మా దగ్గర పాటిన 1/2 కిలోమీటర్ మా వద్ద పట్ల గడమింతండ దగ్గర పలుగుతండ పనవటండ దగ్గరనే. అన్ని తప్పు, అన్ని మొత్తం న్యాయం జరగాలని. ఏంటి సంపత్ నాయక్ మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారనే ఒక చర్చ జరుగుతుంది. ఆయన మాకు న్యాయం చేయాలని ఇంతవరకు ముందట్టుకు వస్తున్నా, పదే ఇంతగానం కొట్లాడుతున్నా ఎవరు రాలే ఇంతవరకు. మా గిరిజన సంఘాల నాయకులు కొందరు లుచ్చానా కొడుకులు, ఫాల్తునా కొడుకులు ఇవాళ ఏదో మాట్లాడి ఇవాళ పెయిడ్ ఆర్టిస్టులు అవి ఇవి అని చెప్పేసి అంటున్నారు కానీ వాళ్ళు పైసలు తీసుకొని వాళ్ళు మంగ్లీ గురించి మాట్లాడుతున్నారు తప్పించి మా బాధితుల పక్షాన ఇంకా ఎక్కడ లేరు. ఇవాళ మేము ఏదైతే ఈ మా బంజారా కమ్యూనిటీ నుంచి మాట్లాడుతున్నారో వాళ్ళకి సూటిగా ఒకటే చెప్తున్నాము, రండి, మేము పైసలు ఇవ్వలేదు అంటున్నారు కదా, మా విలేజ్ లకు రండి, మా ప్రూఫ్లు ఇవ్వని అన్న చూపిస్తాం కదన్నా. ఇంకెంత మంచి ప్రూఫ్స్ చూపిస్తామన్నా? ఇగో ఇవే అన్న పైసలు ఇచ్చిన ప్రూఫ్లు ఇవే కదా. ఇగో ఏదైతే చెక్స్ ఉన్నాయి కదా, ఆ పేడ్ బ్యాచ్ కి రమావత్ మధుకే ఇచ్చారా? రమావత్ మధుకే ఇచ్చినాం. తమ్ముడు రమావత్ ఒక్క నిమిషం ఆగరా బాబు. ఇగో ఇదేంది
రమావత్ మధు సగ్నిజర్, ఇది ఆయన చిన్న ఆయన చెక్. పేరు. ఆ? ఇంకొకటి ఈ కేసు ఎప్పటి నుంచి నడుస్తుందన్న? దగ్గర దగ్గర దాదాపు 1 year గా వస్తుంది 1 year పోయిన జూలై నుంచి. ఇక్కడ కూడా చూడండి, మేము అప్పటికెళ్ళి ఒకే పట్టుకొని ఉన్నాం. చూడండి ఇక్కడ డేట్ 2025 అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం అన్న. కాదు, ఇప్పుడు మా- జూలై నుంచి నడిస్తే మీరు ఇచ్చి రెండు నెలల తర్వాత పంచాయతీ స్టార్ట్ అయింది. 1 month కే 1 month కేనా? 1 month కే లాస్ట్ మీకు మూమెంట్. ఎన్ని నెలల వడ్డీ ఇచ్చిండు? నాకు 15 days ఇచ్చిండు. 15 days ఓన్లీ. ఆ. మిగతా నేను 50 lakhs ఇచ్చిన, 4 lakhs ఇచ్చిండు, 46 lakhs అట్టే వెళ్ళిపోయినాయి. సో ఫైనల్ గా ఏం చెప్తారన్న కన్క్లూజన్? ఇప్పటికైనా ఆ చిల్లర బ్యాచ్ కు నీతి నిజాయితీ ఎక్కువ. అంటే కొంతమంది ఒకరిద్దరు తప్పిస్తే గానీ మిగతా వాళ్ళందరూ కాదు, దే ఆర్ మై బ్రదర్స్. మేమందరం కలిసి కొట్లాడేది. ఆ సెలబ్రిటీ మూసుకు పాప ఆమె మా దగ్గరికి వచ్చి ఏదో పాటలు పాడుకుంటే స్టేజ్ల మీద పెరిగిన ఆమె పాపం మంచి ఆమె. మేము అనేక సందర్భాల్లో తనకు మేము మంచి అవకాశాలు ఇప్పించినాం. ఆమె పైన ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు మనకు. నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, నిజంగా బాధితులను తీసుకురండి అని మీరు ఇన్ని రోజులు అన్నారు. బాధితులను తీసుకొని వచ్చినాం. కేసు డీటెయిల్స్ ఏదైతున్నాం అది కూడా చూపించినాం, ఫోటోలు చూపించినాం, వీడియోలు చూపించినాం. నేను ప్రధానంగా ఇది అన్ని ఛానల్లో నేను చెప్పేది ఒకటే, మంగ్లీ నాకు మధు తెలియదు అన్నది తెలిసినాయి, వీడియోలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి. బాధితులను తీసుకొచ్చినాము. బాధితులు ఎవరైతే ఉన్నారో అతను శివ చౌహాన్ చూసిండ్రు, అతనితోనే మాట్లాడింది. అంటే వీళ్ళు ఆ ఊరోలే కదా, వీళ్ళంతా ఇదే కదా. ఇవన్నీ బయటికి తీసుకొచ్చినాం. అల్టిమేట్ గా బాధితులకు న్యాయం జరగాలి. ఎవరైతే ఉందో బాధితులకు న్యాయం జరగాలి. డెఫినెట్లీ ఢిల్లీ వరకైనా వెళ్తాం, చూద్దాం. అంటే నేను ఏమంటున్నా, దీనిలో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సంపత్ నాయక్ మంగ్లీ ఫోన్ చేసి ఏమైనా డీల్ ఓకే చేస్తే బాధితులను పక్కన పెడతాడా? ఆ డీల్ ఓకే చేసుకోమను, వీళ్ళతో ఓకే చేసుకోమను. నాకెందుకు ఆ డీల్? వీళ్ళకి డీల్ రావాలి. నువ్వు నాకు ఎన్నో సంవత్సరాలు చూస్తున్నావు తమ్ముడు. నువ్వు మన క్యాంపస్ లోకి వెళ్ళి ఉండవు. నీకు తెలియదా మనం ఎటువంటి పోరాటాలు చేస్తాం, ఎవరి పక్షాన నిలబడతాం? ఇప్పుడు దీనికి కూడా ఇవాళ ప్రెస్ క్లబ్ కూడా మన సొంత డబ్బులతో కట్టుకొని మనకు మనం చేసుకున్నాం తప్పిస్తే గానీ ఇంకెవరికైనా వీళ్ళని అందరిని అడుగు, ఒక్క రూపాయి కూడా అడిగినామా? మనము నిజాయితీ వైపు ఉండాలి, ధర్మం వైపు ఉండాలి. కాబట్టి నేను పవన్ అన్నతో పోయినా. డెఫినెట్ గా ఒకటే చెప్తున్నా, ఇప్పటి వరకు నా పార్టీని కూడా నేను దీంట్లో ఇంక్లూడ్ చేయలే. ఒకవేళ నిజంగానే మీరు పార్టీకి బురద చల్లాలని ఏమైనా ట్రై చేసింది అనుకో, ప్రొడ్యూసర్ కు ఒక్క అవకాశం ఇవ్వడి, మీకు ఒక్క అడగండి ఒకసారి. ఏం చేస్తారు? ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ డైరెక్టర్లు వాళ్ళ ఇంటి ముందరకు వచ్చి ధర్నా చేస్తాం. మంగ్లీ గురించి స్వయంగా మంగ్లీకి చాయిస్ అనేది ఫిలిం ఛాంబర్ లో గానీ ఈ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో అసలు ఈ సస్పెన్షన్ ఆర్డర్ పెట్టాలి, మాకు సస్పెన్షన్ లో పెట్టాలి. నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నాను, బాధితులను తీసుకొచ్చినాం. న్యాయం వైపు ఉండండి, నిజం వైపు ఉండండి, నిజం మాట్లాడండి. మోసపోయింది కూడా లంబాడి బిడ్డలే, ఆ మొక్కతే గిరిజన బిడ్డ కాదు, వీళ్ళందరూ కూడా గిరిజనులే. ఒకటే చెప్తున్నాను, మీరు వాళ్ళ గురించి ఎవరైతే ఆ జబ్బాలు కట్టుకున్నాము వీడు ఎవడెవడైతే అంటున్నాడో, వాడు ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో, వాళ్ళు కొంతమంది ఉంటారుగా, వాళ్ళని తండాకు పోమని చెప్పండి. ఈ తండాకు వాళ్ళందరూ వసూళ్ళ బ్యాచ్ అన్న. వాళ్ళకి ఈడ పోతే ఆడ పోతే అదే వసూళ్ళ బ్యాచ్. అది వాళ్ళకి అదే కావాలి. ఎప్పుడు పొద్దుగా లేస్తే మా కష్టం చేసుకున్న పైసలేమో మాకేమో ఇయ్యలేదు అని అంటారు, వాళ్ళు వసూలు చేసుకున్న పైసలేమో తింటున్నారంట. వాళ్ళు అట్లా మాట్లాడుతారు. ఏమని చెప్పాలి వాళ్ళకి? ఒకటి చెప్తున్నాము, వాళ్ళు ఇయ్యలేదు చేయలేదు అంటే రండి తండకి రండి, చెప్తాం, చూపిస్తాం, ఒక్కరు కూడా ఉండరు అని చెప్పేసి బెదిరిస్తున్నాము.